రాజువైన నా దేవా, రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఎవరంటేనా? మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది. ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది అంటే మనుష్య హృదయాలకు గోచరము కానిది కదా. మనుష్య హృదయాలకు అది గోచరము కాదు. నిజమే, ఆరాధించడం తెలియదు మనకి. దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు ఉన్నాడు, ఆయన ఎట్లా గణపరచాలి, ఆయన ఎలా స్తుతించాలి, ఆయన ఎలా ఆరాధించాలి, ఇది తెలిస్తే నిజంగా చెప్తున్నాను, నీ అంత ధనవంతుడు కానీ, నీ అంత ఘనతను కలిగిన వాడు కానీ, నీ అంత జ్ఞానం కలిగిన వాడు కానీ ఇంకెవరు ఉండరు. ఇంకా ఆ సీక్రెట్ అబ్రహాముకి తెలుసు. దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో చాలామందికి ఆ జ్ఞానం ఇచ్చాడు. నువ్వు కూడా అడగాల, దేవా నాకు కావాలి ఆ జ్ఞానం, నాకు బోధించు కదా. డబ్బులు కావాలంటే అందరూ అడుగుతారు, ప్రార్థన చేయండి అందరూ, యేసు నామములో డబ్బులు వచ్చునుగాక అంటే గట్టిగా వినబడతాయి అప్పుడు ఆమెన్లు అన్నీ. ఆమెన్ 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 ఆమెన్. దేవుణ్ణి స్తుతిస్తాము అంటే చప్పుడు రాదు, పాటలు పాడదు చప్పుడు రాదు. హల్లెలూయా. ఈ రోజు నుండి మీ అందరూ కూడా ఇక మీదట దేవుణ్ణి స్తుతించే విషయంలో ముందురుగాక. ఆమేన్. మీలో ఆశ ఉంటే దేవుడు మాట్లాడతాడు మీతోటి. దేవుడు మీతో మాట్లాడేటప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? దేవుని మాటలు విని నేర్చుకోవాలి. దేవుడు నీకు బోధిస్తాడు, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు పాటించాలి. హల్లెలూయా. ఆయనను స్తుతించాలి, ఎందుకంటే ఆయనే సర్వాధికారి. హల్లెలూయా. ఆయనను స్తుతించాలి ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వ సృష్టికి ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సృష్టికర్త. మరి అందుని బట్టి ఆయనను మనం కీర్తించాలి. 48 దావీదు కీర్తన 1వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా గొప్పవాడు, ఆయన అత్యంత కీర్తికి యోగ్యుడు. హల్లెలూయా. అత్యంత కీర్తికి యోగ్యుడు. కాబట్టి ఆయనను కీర్తించుట నేర్చుకోవాలను. దావీదు కీర్తన 50:23 వచనం, కృతజ్ఞతలు అర్పించే వాడు మహిమ కలిగిస్తాడు. హల్లెలూయా. కృతజ్ఞతలు అర్పించేవాడు, కృతజ్ఞత హృదయం కలిగిన వాడు నాకు మహిమ ఘనత కలిగించేవారు. ఎంతమంది మీలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారు? చెప్పండి, ఏ విధంగా చెల్లిస్తారు? ఒకప్పుడు దేవుణ్ణి గణపరచాలన్నా, దేవుణ్ణి ఆరాధించాలన్నా ఈ బలిపీఠం దగ్గరికి వెళ్ళి వీరు బలి అర్పించేవారు. ఎలాంటి బలి అర్పించేవారు? శ్రేష్టమైన బలి కదా. అర్పించే ఆ బలి ఎలా ఉండాలి? మంచిదిగా ఉండాలి, రోగిష్టిదై ఉండొద్దు కదా. ఏ విధమైనటువంటి బలహీనతలు, ఏ విధమైనటువంటి మచ్చలు ఇట్లాంటి ఏమి ఉండకూడదు. బలి అర్పించినప్పుడు దాన్ని బాగా పరిశీలిస్తారు. ఈరోజు నువ్వు అంటావు, దేవా నన్ను నీకు అర్పించుకుంటున్నాను, దేవుడు అంగీకరిస్తాడా నిన్ను? నీలో ఎన్ని లోపాలు ఉన్నాయో చూసుకున్నావా? నీలో ఎన్ని లోపాలు దేవునికి ఘనత ఇవ్వవు.
దేవుణ్ణి సరిగా ఆరాధించవు, మనుషులకు విలువనివ్వవు, మనుషులను ప్రేమించవు, అర్థం చేసుకోవు, ద్వేషము, పగ ఇవన్నీ కూడా నీలో ఉంటే నువ్వు ఏ విధంగా నువ్వు దేవుణ్ణి స్తుతించగలుగుతావు? ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతావు? క్షమించలేవు, ఒకరిని అర్థం చేసుకోలేవు. ఇవన్నీ ఉంటే ఎలాగా నువ్వు దేవుని గణపరుస్తావు? ఎలా దేవుడు నీ బలి అర్పణను దేవుడు అంగీకరిస్తాడు? అప్పుడంటే ఆ బలులు యాక్సెప్ట్ చేయరు, చూసి తీసి పక్కన పడేస్తాడు. కానీ ఇప్పుడు నువ్వు ఎలా ఇస్తున్నావు? ఒకటి, సమయం ఇచ్చే విషయం చాలా ప్రాముఖ్యం. రెండవది, సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. మూడవది, సమర్పణ, నీ జీవితాన్ని సమర్పించుకోవడం దేవుని కోసం. నాలుగవది, దేవునికి ఇచ్చే అర్పణ. ఇప్పుడు మేకను లేదా ఇంకేదో బలి ఇవ్వాలని లేదు కాబట్టి అన్నిటికీ ఇప్పుడు ఏంటంటే నువ్వు డబ్బు రూపంలో దేవునికి చెల్లిస్తున్నావు, దేవునికి ఇస్తున్నావు. అది సంతోషంగా ఇవ్వాలి, దేవుని గణపరిచేదిగా ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే ఒకటి తీసుకొచ్చినావు దేవునికి ఇచ్చావు, అది దేవునిది, అంతేనా? నువ్వు అట్లా ఇవ్వవు కదా. ప్రార్థన చేస్తావు, ఎట్లా చేస్తావు? అందులో విశ్వాసం ఉంటుందా? ఉండదు. భక్తి ఉంటుందా? ఉండదు. ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చొని మళ్ళీ లేచిపోవడం. ప్రార్థనలో నిమిషం పట్టదు నీ ప్రార్థన, పడుతుందా? దేవుణ్ణి స్తుతించడం మంచిది, అది నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. చూడండి, 84వ దావీదు కీర్తన ఒకసారి చదువుకుందామా? 4 నుంచి 7 వరకు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఏమన్నాడు? నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ మందిరములో, నీ ఆలయములో, ఏమన్నాడు ఇక్కడ? నీ ఆలయంలో నివాసము చేసేవారు ధన్యజీవులు. హల్లెలూయా. ధన్యజీవులు. ఒకసారి అనండి, ధన్యులు కదా. ధన్యజీవులు అని ఇంకొక దాని ట్రాన్స్లేషన్లో ఉంటుంది అనమాట, ఇంకొక భాషలో. ఏమనుంది ఇక్కడ అంటే, నీ ఆలయములో నివాసము చేసేవారు ధన్యజీవులు, వారు ఎప్పుడు నిన్ను స్తుతిస్తూ ఉంటారు కదా. ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారంట. స్తుతించడం అంటే, కొంతమంది 1000 స్తుతుల పుస్తకం పట్టుకొని చదువుకుంటా వెళ్ళిపోతారు, బట్టి పడతారు అనమాట. అది కాదు. అందులో ఉన్న అర్థాన్ని బట్టి దేవుని స్తుతించు. ఆ 1000 స్తుతుల్లో ఒక్కొక్క మాటకు నువ్వేం చేయాలా? గణపరచు. హల్లెలూయా. మనం దేవుణ్ణి ఆరాధించడంలో వెనుకబడిపోయాం, దేవుణ్ణి స్తుతించడంలో వెనుకబడిపోయినాం, దేవునికి ఇచ్చే విషయంలో వెనుకబడిపోయినాం. అంటే కొంతమంది ఇప్పటికీ ఉన్నారు మంచివాళ్ళు, యథార్థవంతులు. దేవుడు దీవించినా దీవించకపోయినా, దేవుడు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు గర్భఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు ఏమి చేసినా చేయకపోయినా, అయ్యా నువ్వు దేవుడు అవ్వవు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు, నువ్వు నన్ను దీవించే దేవుడు నువ్వే, నీకు మహిమ అని వారి మందిరానికి వచ్చటం మానేయరు, ఎవరిపైన కోప్పడి మానేయరు, ఎవరి విషయంలో బట్టి దేవుడిపైన అలగరు, దేవునిగానే చూస్తారు, దేవుని గణపరుస్తూ ఉంటారు. ప్రతి ఆదివారము, ప్రతిరోజు వారు దేవునికి ఘనత చెల్లిస్తూనే ఉంటారు. దేవుడు చూస్తూనే ఉంటాడు వాళ్ళని. హల్లెలూయా.